హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఉప్పు చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. కావలసిన పదార్థాలు: పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర తీసుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే చింతపండు నానబెట్టుకొని ఇలా రసాన్ని తీసుకున్నాను. దీంట్లో నేను ఉప్పు, పసుపు, నేను ఆనియన్స్లో కొంచెం అంత ఉప్పు వేసి కలుపుకున్నాను. ఫ్రెండ్స్, అలా కలుపుకోవడం వల్ల ఉప్పు ఆనియన్స్కి చక్కగా పడితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి కలిసేటట్టు కొద్దిగంత ఉప్పు మీ టేస్ట్ తగ్గంత వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత నేనైతే దీన్ని పచ్చిది డైరెక్ట్ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కలుపుకొని నేను ఒకైతే జార్ తీసుకొని అందులో పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నేనైతే ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను. కొద్దిగా కారం వేసుకొని, ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఎక్కువ లేదు కనుక కొద్దిగా కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కలుపుకోవడమే. చాలా సింపుల్గా అవుతుంది ఫ్రెండ్స్ ఉప్పు చారు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలు కూడా. నేను ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నేనైతే ఇక్కడ తాలింపు వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసినాక తాలింపు వేసుకోవడమే ఫ్రెండ్స్. సింపుల్గా ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే ఉప్పు చారు రెడీ అయింది ఫ్రెండ్స్. సమ్మర్ స్పెషల్. సమ్మర్లో ఇది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.